మార్గశిర మాసంలో గురువారం రోజు విశేషమైంది. ఆ రోజున అమ్మవారికి పసుపు కొమ్ములతో అలంకారం చేసి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురాణాల్లో ఉందంటారు. ప్రాచీన కాలం నుండి అనుసరిస్తున్న ఈ పూజ విధానాన్ని తెనాలిలో చేపట్టారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మార్గశిర పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం స్వామివారికి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పుచ్చా శైలజ భక్త బృందం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలోని శ్రీ దుర్గా పార్వతి అమ్మవారిని పసుపు కొమ్ములతో అలంకరించారు. పూజాది కార్యక్రమాలు జరిపారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజున అమ్మవారికి పసుపు కొమ్ములతో పూజలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాల్ని పుచ్చా శైలజ వివరించారు. ఆలయ అర్చకులు రాఘవేంద్ర వరప్రసాద్ పూజా కార్యక్రమాలు నిర్వహించగా ఈవో హరిప్రసాద్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పుచ్చా శైలజతో పాటుగా రాజలక్ష్మి, బుర్ర విజయ, సుమలత, ఇందిర, పద్మజ, ఉమా తదితరులు పాల్గొన్నారు. పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామలింగేశ్వరపేట నందు వార్షికంగా ప్రతి నెల జరుగు పౌర్ణమి ఉత్సవాలలో శివరాత్రి సందర్భంగా శివరాత్రి మార్గశిర మాసం శివరాత్రి పౌర్ణమి సందర్భంగా గురువారం ఈరోజు దేవాలయ ప్రాంగణంలో పసుపు కొమ్ములతో పసుపు కొమ్ములతో అమ్మవారి అలంకరణ జరిగింది. తదుపరి ఆ పసుపు కొమ్ములు దేవాలయంకి వచ్చిన భక్తులకు పంచడం జరిగింది. తదుపరి దశహారతులు ఉంటాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న